ఇలా నేను ట్రంప్కి చెప్తున్నా, అమెరికాకి చెప్తున్నా, సెక్యులర్ వాదులకు చెప్తున్నా, అమెరికాను ప్రేమించే వాళ్ళకు కూడా చెప్తున్నా, డెమోక్రసీ ఎప్పుడు కూడా చినూక్ హెలికాప్టర్లలో 2 గంటల రాత్రికి వచ్చి డెమోక్రసీ సేవ్ చేయదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయనికే, నువ్వు నీ డాలర్ని కంట్రోల్ చేయనికే నీ దమ్ము చూపించి ఒక్కొక్కడు దుమ్ము లేపి ఆ దేశాన్ని హస్తగతం చేస్తావా అనేది ఇలా ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఫోర్ట్ టియూనా అనేది అవుతున్నా చూడు, దాన్ని డైరెక్ట్గా డన్మని కొట్టిండ్రు. లా కార్టోలా ఎయిర్ బేస్ ఏదైతుంది చూడు, దాన్ని డిసేబుల్ చేసిండ్రు. మళ్ళీ దీన్ని డిప్లొమసీ అంటారా లేకపోతే పవర్ బిట్రేయల్ విచ్ ఈజ్ లీడింగ్ టు ది వార్ఫేర్ అని చెప్పి మాట్లాడదామా? కేవలం అమెరికా జీడిపి దెబ్బతింటుందనంటే వేరే దేశాలు బలి కావాలా, మాకు బలం ఇవ్వాలా, అదే మా బలగం కావాలా, మేం మాట్లాడిందే వాళ్ళు మాట్లాడాలా? ఇవాళ వెనజులా, రేపు ఇంకొకడు ఎవడు కబుత్తర్లు క్లీన్ చేసే కెపాసిటీ ఉన్నదా? ఇప్పుడు పోల్ నడపరా. అమెరికా వెనజులా మీద అటాక్ చేసింది. అటాక్ చేసుడే కాకుండా, లోపలికి వచ్చుడే కాకుండా వాళ్ళ ప్రెసిడెంట్ని కూడా తీసుకొని పోయింది. మళ్ళీ దీన్ని నిజంగా చెప్పాలనంటే మంచి చర్య అని అంటారా, చెడ్డ చర్య అంటారా, లేకపోతే మూతబరి అని అంటారా, లేకపోతే పిరికి పందలు అని అంటారా, లేకపోతే ఏంది అంటే అలా బలం ప్రదర్శన చేపియాలని చూస్తున్నారా అనే దాని మీద ఇలా మనం ఖచ్చితంగా చర్చ చేద్దాం. వెనజులా మళ్ళా డెమోక్రసీని కాపాడే దేశం, మేమే కదా డెమోక్రసీ రక్వాలా అని చెప్పుకునే అమెరికా ఇవాళ డెమోక్రసీ మీద 2 గంటల రాత్రికి బాంబు చేసుడు అనేది, మళ్ళా గవర్నమెంట్లని తీసేసుడు, రెజిమ్ చేంజులు చేసుడు, ఆయిల్ని కంప్లీట్గా కబ్జా చేసుకున్నాడు, ఇది ఫ్రీడమా? లెట్స్ డిబేట్. మళ్ళీ ఇలా సేవియర్ ఆఫ్ డెమోక్రసీ ఇలా కిల్లర్ ఆఫ్ సావరెనిటీ అయిందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్, లైన్స్ ఓపెన్ ఉన్నాయి. ఎవడైతే నేను డెమోక్రసీని సేవ్ చేస్తా అంటాడో ఇలా వాడే సోవరెనిటీని చంపిండా లేదా? 2 గంటలకు బాంబు లేసుడు మన వెనజులా మీద అని అంటే అది యాక్సెప్ట్ చేద్దామా? కరకాస్ మీద 2 గంటలకు బాంబు లేచిండంటే నమ్ముదామా? కంప్లీట్గా బ్లాక్అవుట్ అయిపోయింది, ఎక్స్ప్లోజన్స్ పెట్టిండు, మిలిటరీ బేస్లు హిట్ చేసిండు. మళ్ళా ప్రెసిడెంట్ నికోలాస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా అపహరణ చేసిండ్రు, క్యాప్చర్ చేసిండ్రు. ఇక్కడ UN మ్యాండేట్ ఉందా? లేదు. మళ్ళా డిక్లరేషన్ ఆఫ్ వార్ ఏమన్నా ఉందా? అసలే లేదు. ప్రూఫ్ ఏమన్నా రిలీజ్ చేసిండ్రా? లేదు. ఏం ప్రూఫ్లు మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే ఫస్ట్ జర డెమోక్రసీ మీద మాట్లాడాలి కదా. డెమోక్రసీ అనేది ఎప్పుడు కూడా ఇలా నేను ట్రంప్కి చెప్తున్నా, అమెరికాకి చెప్తున్నా, సెక్యులర్ వాదులకు చెప్తున్నా, అమెరికాను ప్రేమించే వాళ్ళకు కూడా చెప్తున్నా, డెమోక్రసీ ఎప్పుడు కూడా చినూక్ హెలికాప్టర్లలో 2 గంటల రాత్రికి వచ్చి డెమోక్రసీ సేవ్ చేయదు. ఇది మీరు యాద పెట్టుకోవాలి. అఫీషియల్ జస్టిఫికేషన్ ఏమని మాట్లాడుతుందని అంటే, ప్రూఫ్ అని అన్నా కదా నేను, డ్రగ్ ట్రాఫికింగ్ అవుతుంది వెనజులాలా అని చెప్పి మాట్లాడతారు. ఇల్లీగల్ ఇమైగ్రేషన్ నరేటివ్ నడుస్తున్నది అని చెప్పి చెప్తారు. మళ్ళా నువ్వు నార్కో స్టేట్ బ్రాండింగ్ అని చెప్పి పెట్టినప్పుడే మన ఆధారాలు ఇచ్చినవా? ఇన్ఫ్యాక్ట్ మన ప్రెసిడెంట్ వెనజులా మీద 50 మిలియన్ల బౌంటీ కూడా పెట్టిండు, ప్రైజ్ మనీ కూడా పెట్టిండు అమెరికా. మళ్ళీ ఇది ప్రియంటివ్ డాక్ట్రైన్ ఏమన్నా ఇన్వోక్ చేసిరా, డిఫెన్స్ డాక్ట్రైన్ ఏమన్నా ఇన్వోక్ చేసిరా అని అంటే అసలు రాజకీయ నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా అసలు నెత్తికొక్కుంటారు అసలు ఏంద్రా నాయనా ఇది అని. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అసలు కార్టల్ ట్రయల్ ఏమన్నా అయిందా వెనజులా మీద? కాలే. ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ ఏమన్నా పెట్టినరా? చేయలే. UNSC అప్రూవల్ తీసుకున్నారా? లేదు. మళ్ళీ ఇది డైరెక్ట్గా వార్ అందామా లేకపోతే వెనజులాని డైరెక్ట్గా అనెక్షర్ అంటాం కదా మనం, కలిపేసుకున్నాడు, అమెరికాలో కలిపేసుకున్నాడు అని అనాల. అంటే కంట్రోల్ వితౌట్ కాలనైజేషన్ అని అంటాం చూడు మనము, అక్కడ అమెరికన్ సోల్జర్స్ ఉండకపోవచ్చు, అమెరికన్ సిబ్బంది ఉండకపోవచ్చు, కానీ కంప్లీట్గా దాన్ని కంట్రోల్ వితౌట్ కాలనైజేషన్ అని అంటారు. మళ్ళీ ఇది రెజిమ్ చేంజ్ ఆపరేషన్ కాదా? ఇవాళ ఆయిల్ ఫ్లోస్ మొత్తం ఏవైతే ఉన్నాయి చూడ, అక్కడ ఉన్న పెట్రోలు మన ఏవైతే ఇవి ఆయిల్ ఉన్నాయి కదా, అది కంప్లీట్గా మేము రీడైరెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. IMF ఇంకా వరల్డ్ బ్యాంక్ ఎంటర్ అయిపోయింది. పొలిటికల్ సోవరెనిటీ ఇక నేను ఏం మాట్లాడాలి దీని మీద అని చెప్పి చెప్తున్నా. ప్యాటర్న్ సేమ్, ఇరాక్, లిబియా, ఇప్పుడు వెనజులా. ఇవాళ వెనజులా మీదనే ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని చెప్పి చెప్తే 17.3 ట్రిలియన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయట. అంటే 17.3 ట్రిలియన్ అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది. అంటే 300 బిలియన్ బ్యారెల్స్ అంట, వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ వెనజులాలు ఉన్నాయంట ఆయిల్లో. వెనజులా జనరల్గా మేజర్ ఎక్స్పోర్ట్ చైనాకి చేస్తుందట అట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఇది మన యుఎస్కి బాగా మండింది. ఇన్ఫ్యాక్ట్ US శాంక్షన్స్ చేసినాక కూడా చైనాకు చేసిందట. సో ఇది డ్రగ్స్ విషయంలో చేసిండ్రు అని అంటే ఇక వేస్ట్, ఇక దాని మీద ముచ్చటనే వేస్ట్. ఇది కంప్లీట్గా ఒక ఎనర్జీ కంట్రోల్,
ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఎకానమీ సంకనాకిపోతున్న తరుణంలో ఇవాళ ఈ ఆయిల్ అనేది తన జీడిపికి ఉపయోగపడుతుంది అని చెప్పి మళ్ళీ అటాక్ చేసిండు 2 గంటల రాత్రికి చినుకు హెలికాప్టర్లలో అని అంటే మళ్ళీ ట్రంపే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయనికే నువ్వు నీ డాలర్ని కంట్రోల్ చేయనికే నీ దమ్ము చూపించి ఒక్కొక్కడు దుమ్ము లేపి ఆ దేశాన్ని హస్తగతం చేస్తావా అనేది ఇలా ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా అమెరికా యొక్క జీడిపికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అంటే అమెరికాకు వార్ అనేది ఒక ఎకనామిక్ పాలసీ అయిపోయింది ఫ్రెండ్స్. వెన్ ఐ సే వార్ ఈజ్ అన్ ఎకనామిక్ పాలసీ, మీరు చూడండి ఇక్కడ ఒక మంచి సబ్జెక్టివ్ రిఫరెన్స్ ఇచ్చిండ్రు ఈ సైట్లో. ఏమని ఇచ్చారంటే ఈ బ్లూ ఏవైతే ఉన్నాయో చూడు వెనజులాలో, ఇక్కడ భారీ ఎత్తుల మంచి ఆయిల్స్ ఉన్నాయట, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయట. 300 బిలియన్ బ్యారల్స్ అని అంటే పొరగల మజాక్ కాదు. అండ్ ఇక వెనజులాని ఎట్లా అటాక్ చేసిండో మనోడు కంప్లీట్గా కెరాకాస్లో ఎక్కడెక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అన్నది కూడా చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్యాటర్న్, మన ప్రెసిడెంట్ని అరెస్ట్ కాకుండా తన వైఫ్ని కూడా అరెస్ట్ చేసారు. ఇవాళ వార్ అనేది ఒక ఎకనామిక్ పాలసీ అయిపోయింది. ఆయిల్ ధరల కోసం ఆయిల్తో జీడిపిని పెంచుకోవడం అనేది వార్, యుద్ధం అనేది ఒక ఎకనామిక్ పాలసీ అమెరికాకు. నీ ఆయిల్ ఎంటర్ కాగానే వెస్టర్న్ సప్లైస్ డిమాండ్లో పెరుగుతాయి, జర ఆయిల్ ధరలు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం జర చల్లబడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు డాలర్ని మళ్ళీ స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాల్ స్ట్రీట్ జర కొంచెం ఊపిరి పీల్చుకోనికి ప్రయత్నం చేస్తుంది. హిస్టారికల్ డేటా ప్యాటర్న్ చెప్పిన కదా, ఇరాక్ నేను ఆయిల్ కోసం చేయలేనన్నాడు, లిబియా కొలాబ్ చేసిండు, ఎనర్జీ లివరేజ్ చేసిండు, వెనజులాలో డైరెక్ట్ ఆయిల్ బ్యారెల్ల కోసం పంచాయతీ మొదలెట్టాడు. జీడిపి అమెరికాది బరాలు పెరిగింది, కాకపోతే ప్రపంచం మొత్తంలో డెమోక్రసీ అనేది పాతాళానికి ష్రింక్ అయిపోయింది. ఈ ఆపరేషన్ ఎట్లయింది అని చెప్పి చెప్తే ఆపరేషన్ అబ్సల్యూట్ అని చెప్పి చెప్తున్నారు. కరెక్ట్ పేరైతే మాకు తెలియదు కానీ అలిజెడ్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనంట. మళ్ళీ ఏం రిజాల్వ్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతలేదు. ఏం చేసిరంటే కంప్లీట్గా ఎయిర్ డిఫెన్స్ని న్యూట్రలైజ్ చేసేసారు, పవర్ గ్రిడ్ని బ్లాక్అవుట్ చేసేసారు. ఫోర్ట్ టియూనా అనేది అవుతున్నది చూడు, దాన్ని డైరెక్ట్గా ధన్మన్ కొట్టిండ్రు. లా కార్టోలా ఎయిర్ బేస్ ఏదైతుంది చూడు, దాన్ని డిసేబుల్ చేసిండ్రు. సిఐఏ డ్రోన్స్ కంప్లీట్గా ఆపరేషన్ చేసినాయి. వార్షిప్ ఆఫ్షోర్లలా, వార్షిప్లు ఉంటాయి కదా అమెరికన్ ఆఫ్షోర్లు, అవి ఆఫ్షోర్లలా పెట్టిండ్రు. ఆపరేషన్ మొత్తం 30 మినిట్స్లో అయింది. 150 మన ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇలా 30 మినిట్స్ 150 ఎయిర్ క్రాఫ్ట్స్. వెనజులా ఏం రెసిస్టెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ అమెరికా డైరెక్ట్గా దిగినప్పుడు, చిన్న దేశం. అయితే ఇందులో ఒక కొత్త యాంగిల్ ఏమని వస్తుందంటే, ఇవి ఆరోపణలే, చైనా యాంగిల్ కూడా ఉన్నది ఇలా అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక వెన్నుపోటు కంప్లీట్ సినారియో చైనా చేసింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇలా ప్రపంచ దేశాలు చైనాతో కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎందుకు గిరీష్ చైనా ఏమైంది అని చెప్పి చెప్తే, చైనీస్ అఫీషియల్స్ పోయి అక్కడ ఒక డీల్ సైన్ చేసిండ్రు. చైనీస్ డెలిగేషన్ పోయి మదురౌని కలిసిండ్రు. మదురౌని కలవంగానే మధురంగా కొన్ని గంటల తర్వాత యుఎస్ స్ట్రైక్ చేసింది. అంటే మళ్ళీ చైనీస్ అఫీషియల్సే మదురో యొక్క లొకేషన్ని కాంప్రమైజ్ చేసిండ్రా. మళ్ళా బీజింగ్ వాళ్ళ దగ్గరకైనా ఆయిల్ తీసుకుంటేనే ఇటు రష్యా ఇటు ఇండియాతో ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పి ఆలోచించి అమెరికాతో చేతులు కలిపితే ఇటు ఇద్దరిని ట్యాకిల్ చేయొచ్చు అననే ఒక దురాశల చైనా వెళ్ళిపోయిందా? నేను ఇది జరిగింది అని చెప్తలేను, కాకపోతే ఈ ఫోటో బయటపడ్డ కొన్ని గంటలకే ఈ స్ట్రైక్ జరిగింది. మళ్ళీ స్ట్రాటజిక్ మెసేజ్ బీజింగ్కి ఇవాళ ఏం పోతుంది? మళ్ళీ దీన్ని డిప్లొమసీ అంటారా లేకపోతే పవర్ బిట్రేయల్ విచ్ ఈజ్ లీడింగ్ టు ది వార్ఫేర్ అని చెప్పి మాట్లాడదామా? రష్యా ఇంకా చైనా ఇప్పటికైతే ఏం మాట్లాడలే, క్యాల్కులేటెడ్ సైలెన్స్లో ఉన్నారు. భారత్ ఇది ఖండించింది అని చెప్పి నేను ట్విట్టర్లలో చూసిన, మళ్ళీ కొన్ని పరడీలు కూడా ఉంటున్నాయి ఈ మధ్య, అర్థమై సస్తలేవు. అందుకే లాస్ట్ టైం మాకు అట్లనే అయింది ట్రంప్ మీద. అందుకే కరెక్ట్గా న్యూస్ పేపర్లలో వచ్చినాకనే తీసుకుందాం. భారత్ కూడా ఖండించిందని అయితే నేను అనుకుంటున్నా. రష్యా చైనా అయితే ఇప్పటికీ సైలెన్స్గా ఉన్నది. రష్యా ఎందుకు సైలెన్స్ ఉన్నది అని అంటే అది యూక్రెయిన్ పంచాయతీతోనే దానికి తలకాయ నొప్పి ఉన్నది. చైనా జిగర్లో ఎప్పుడు దమ్ లేదు, డైరెక్ట్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు పెట్టుకోదు. ఇక వెనజులా అనేది ఒక ప్రెషర్ వాల్వ్ లాగా యూజ్ చేసిర్రు. కరెక్ట్గా చెప్పాలనంటే ఇప్పుడు అమెరికా యొక్క ఎకానమీ బ్లీడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ సస్టైనెన్స్ కావాలనంటే వాళ్ళకి జర ఆయిల్ కావాలా. ఈ ఆయిల్ డిప్లొమసీ పేరు మీద ఒక ఎకనామిక్ వార్ షురువు చేసిండ్రు. వారే ఎకనామిక్ పాలసీ అయిపోయింది కరెక్ట్గా చెప్పాలనంటే. ఇప్పుడు ఈ వెనజులా నుంచి ఆయిల్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు రష్యాకి కాంపిటీషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మన ప్రైస్లల్లో. మళ్ళీ ఇది అమెరికాకి ఎక్స్పెన్సివ్ పడుతుందా అని అంటే అది నేను చెప్పడం కంటే మొత్తం చూస్తున్న మీరు క్లారిటీగా చెప్పాలా. మళ్ళా ఇది ఖచ్చితంగా అమెరికాకు ఎక్స్పెన్సివ్ పడుతుందా పడదా? వెనకటికి ఒక డాక్ట్రైన్ ఉండేది, మోన్రో డాక్ట్రైన్ అని చెప్పి ఒకటి ఉండే. దాన్ని ఇలా మళ్ళా అమెరికా ఇన్వోక్ చేసింది. అంటే లాటిన్ అమెరికా మా బ్యాక్యార్డ్ అని చెప్పి మాట్లాడుతుంది. అంటే మా పెరట్ వెనుకనే ఉంటుంది కదా లాటిన్ అమెరికా.
అమెరికా అనైతే పేరు ఉన్నది కదా, సో లాటిన్ ఉంటే ఏమైంది, అది మేము జరిపేస్తాం. మళ్ళీ ఈ డాక్టరైన్ని అన్అఫీషియల్గా రివైవ్ చేసిండ్రా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే లాటిన్ అమెరికాలో ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఏ చైనీస్ బేసెస్ అలౌడ్ లేవు, రష్యన్ ఫుట్ ప్రింట్ అనేది కనబడొద్దు, కండిషనల్గా కంప్లీట్గా ఏదైతే అమెరికా చెప్తుందో అదే సావరెనిటీ కండిషన్ నడవాలా. ప్రజలు ఈ దేశాలలో ఓట్ వేయొచ్చు, కాకపోతే పర్మిషన్ స్లిప్పులు మాత్రం అమెరికా ఇస్తుంది అననే ఒక మెసేజ్ మన మోన్రో డాక్ట్రైన్ని మళ్ళా అమెరికా ఇన్వోక్ చేసిందా. పాత డాక్ట్రైన్ అమెరికా పెరట్లోనే ఉంటుంది లాటిన్ అమెరికా. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే ఇప్పుడు రష్యా ఏదైతే యుక్రెయిన్ మీద కొట్లాడుతుంది కదా, వెనకటి దాకా మొన్నటి దాకా మానవ హక్కుల ఉల్లంఘన, వార్ అనేది స్ట్రాటజీ కాదు, వార్ అనేది సొల్యూషన్ కాదు, ఇవన్నీ ఢింకా మాటలు మాట్లాడిన ఆ దురంధరులందరికీ నేను ఏమడుతున్నా, దురంధరులు అనదు దరిద్రులందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు మీకు ఏం కనిపించిందిరా, నువ్వు ఒక దేశానికి పోయి నీ చిన్న హెలికాప్టర్లు తీసుకొని 30 నిమిషాల పాటు అక్కడ బీభత్సం సృష్టించి అక్కడున్న ప్రెసిడెంట్ని తీసుకొని పోతే అక్కడ దేశ ప్రజల మనోభావాలు ఏం కావాలా, ఈ మానసిక దాడిని ఏమంటారు? బుల్లెట్ దాకి చచ్చిపోతానన్నా మంచిగా ఉంటుందేమో, కాకపోతే ఈ అవమానం తట్టుకోలేక చచ్చిపోవాల్సి వస్తుంది అక్కడ ప్రజలు. మళ్ళీ దీన్ని ఏమంటారు? దానితో పాటు నువ్వేమంటారు, అమెరికా పెరట్లనే లాటిన్ అమెరికా ఉంటుంది అని చెప్తున్నావు. అంటే అవి స్వతంత్ర దేశాలైనా ఆ స్వతంత్రం అనేది అమెరికా యొక్క మెహర్బానీతోనే ఉంటుంది అననే బైగన్గిరి మాటలు మాట్లాడుతున్నాడు అమెరికా. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే, మళ్ళీ రష్యా తప్పేం చేసిందంటే, యుక్రెయిన్ కూడా నాటోతో చేతులు కలిపినప్పుడు రష్యా పెరట్లకు ఈ నాటో బలగాలు వచ్చినప్పుడు, అమెరికా బలగాలు వచ్చినప్పుడు రష్యా వాడు ఊకుంటాడా? వాడు అందుకే మంటలేసి అటాక్ చేసిండు. ఇదేం తప్పు అవుతుంది? నువ్వు ఆడి మీద శాంక్షన్స్ పెడతావు, నువ్వు ఓడిరా శాంక్షన్స్ పెట్టనీకే అననే అడిగేటోడు లేకనా అనేది ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ లీగల్ రియాలిటీ ఏంది తెలుసా ఫ్రెండ్స్? మొత్తం ప్రపంచంలో ఇంటర్నేషనల్ లాని బొందలగడ్డల మీద మూలలు కొట్టిండ్రు. యుఎన్ చార్టర్ ఉంది చూడు, అది కేవలం అమెరికా పెత్తనానికి గులాం అని చెప్పి తెలిసిపోయింది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు, అసలు అప్లికబులే కాదు అని చెప్పి చెప్తున్నారు. ఒక లీగల్ గ్రే జోన్ని తయారు చేసి పడేసారు మొత్తం ప్రపంచంలో. ప్రస్తుతానికి అమెరికాకి ఏం థ్రెట్ ఉండకపోవచ్చు, పెద్దన్న పాత్ర పోషిస్తుంది కదా ప్రపంచంలో మొత్తం. సో అమెరికాకు డైరెక్ట్గా ఏం లేకపోవచ్చు. లీగల్ లా అని అంటావా? అసలు ఏడున్నది ప్రాపగండా? పనామాలో కూడా 1989లో గిట్లనే చేసారు, లీడర్ని జరిపేసిండ్రు. మన 2003లో కూడా ఇరాక్లో కూడా గిట్లనే చేసారు, కంప్లీట్గా స్టేట్ని కొలాప్స్ చేసిండ్రు. 2011లో లిబియాలో కంప్లీట్గా కియాస్క్ సృష్టించేసిండ్రు. ఇవాళ 2026 జనవరి న్యూ ఇయర్ కేక్ కూడా కట్ చేసిరో లేదో, క్యాలెండర్ మార్పు శుభాకాంక్షలు చెప్పుకున్నారో లేదో, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఫోన్లలో చెప్పుకుంటారో లేదో, చినుక్ హెలికాప్టర్లు వచ్చి చీరేసిపోయినాయి ఆయిల్ కంట్రోల్ కోసం. మళ్ళీ డెమోక్రసీ కౌంట్ ఏమున్నది రాయాలా అంటే కంప్లీట్గా జీరో. కేవలం అమెరికా జీడిపి దెబ్బతింటుందనంటే వేరే దేశాలు బలి కావాలా, మాకు బలం ఇవ్వాలా, అదే మా బలగం కావాలా, మేము మాట్లాడిందే వాళ్ళు మాట్లాడాలా. మళ్ళీ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఎవడెవడికి ఏమేమి డేంజర్ ఉన్నది అంటే, ఇప్పుడు ఈ ఆపరేషన్ వెనజులా ఏదైతే చేసిరు కదా, అబ్సల్యూట్ రిజాల్వ్ అనేది మాట్లాడుతున్నారు, ఇది కంప్లీట్గా ఇవాళ ఒక కొత్త ఈక్వేషన్ని మార్చేసింది ప్రపంచంలో. అంటే రెజిమ్ చేంజ్ అనేది సర్వసాధారణం. అమెరికా తలుచుకుంటే రెజిమ్ చేంజ్ అనేది సర్వసాధారణం, మేము చేసేస్తాం, మమ్మల్ని ఎవడు అడగొద్దు అని అంటే, ఇప్పుడు తైవాన్ మీద చైనా కూడా ఇదే బలం ప్రయోగిస్తుందా? మళ్ళీ బంగ్లాదేశ్ మీద కూడా భారత్ ఈ రకంగానే పోతే నువ్వు ఎంటర్ అవుతావా? పాకిస్తాన్ మీద కూడా మేము ఇట్లనే ఉంటే నువ్వేమన్నా మమ్మల్ని గెలుకుతావా? మాల్డీవ్స్ మీద కూడా మేము ఇట్లానే పోతాం, మమ్మల్ని ఏమన్నా గెలుకుతావా? అంటే మేము స్ట్రైక్ ఫస్ట్ చేసి పడేస్తాం, ఇక మేము ఆలోచించాం. అంటే కంప్లీట్గా ప్రపంచం అంతా ఇవాళ లాలెస్ అయిపోయింది. న్యాయం ఏడున్నది? కేవలం ఎవడికైతే బలం ఉంటుందో వాడే రూల్ చేస్తాడు అని అనే తరుణంలో పోతున్నాం. అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఇవాళ ఇది భారత్కి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? మళ్ళీ నిజంగా భారత్ పైన ఎఫెక్ట్ ఉంటుందా అనంటే, ఇప్పటికైతే శాంక్షన్స్ మీద పెద్దగా ఏం రిస్క్ ఉండకపోవచ్చు. భారత్ మీద గిట్లొచ్చి చినుక్ హెలికాప్టర్లు తీసుకొని వస్తానంటే చీరు పడదొప్పుతారు మనోళ్ళు, అది మాత్రం పక్క. ఎందుకు చెప్తున్నా తెలుసా? నీ దగ్గర చినుక్ హెలికాప్టర్లు ఉండొచ్చు, కాకపోతే నా దగ్గర అమెరికాను చీరే అస్త్రాలు కూడా ఉన్నాయి. పెరిట్లలో మా దగ్గర కూడా జబర్దస్త్ బాంబులు ఉన్నాయి. ఎందుకు ఈ ధైర్యంతో చెప్తున్నానంటే, నేను నా భారత్ మీద గర్వపడుతున్నాను. నేను సావనైనా చస్తా, కానీ నీకు మాత్రం ఇక గులాంగిరి రోజులు పోయినాయి. మీ నోట్లకు గులాబ్ జాములు తెచ్చే రోజులు వచ్చినాయి. ఇది భారతీయాల, నయా భారతీయాల. ఈ మాట నేను ఎందుకు అంటున్నా తెలుసా? మిలిటరీ పరంగా అంత సీన్ లేదనని ఎందుకు చెప్పాలనా? నీ నూర్ ఖాన్ బేస్ నువ్వే మెయింటైన్ చేసినావు పాకిస్తాన్లో. పాకిస్తాన్ వాడి కంటే ఎక్కువ బాధ అమెరికాకి అయింది. నీ వెంటిలేటర్లకైనా బ్రహ్మోస్ కొట్టినాం నా కొడక, అది గుర్తు పెట్టుకో ఫస్ట్. ప్లస్ ఇంకొకటి నువ్వు గుర్తు పెట్టుకో, వెనజులా లాంటి ఒక చిన్న దేశంలో 30 నిమిషాల పాటు 150 ఎయిర్ క్రాఫ్ట్స్ పనిచేస్తే మధురా నీళ్ళు లేబట్టిండ్రు. ఆపరేషన్ సింధూర్లా ఎంటర్ కూడా కాలే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి. 200కి నుంచి 300-400 కిలోమీటర్ల దూరం నుంచే
ఒక్కొక్కడు పుచ్చల వలగొట్టింది నా భారత్. అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. ఇది నా రక్షక బలగాల ధైర్యం, వాళ్ళ పరాక్రమం. మా ప్రతిభ ముంగట మీ బలం బలాదూరైతుంది. నీ దగ్గర నంబర్స్ ఉండొచ్చు, ఈవెన్చువలీ మేము ఆ నంబర్స్ని కూడా ఓవర్టేక్ చేస్తాం ఖచ్చితంగా. నేను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్లో మాట్లాడతలేను, ఫుల్ కాన్ఫిడెన్స్లో మాట్లాడుతున్నాను. బికాస్ నేను ప్రతిసారి వసుదైవ కుటుంబకం అని ఆలోచించిన. నేను దేశాన్ని విడగొట్టినా వాడికి స్వతంత్రం ఇచ్చేసిన ఇమీడియట్గా 1971లో బంగ్లాదేశ్కి. మేము పెత్తనం చెలాంచలే. రేర్ అర్త్ మినరల్స్ ఎక్కడున్నా ఏమున్నా మేము దాన్ని తీసుకోలే. మాకు గ్వాదర్ పోర్ట్ కూడా తీసుకోనంటే కూడా మేము తీసుకోలే. మేము అటానమీని ఎప్పుడు ఎంకరేజ్ చేసినాం, కలుసుందాం అనే తత్వాన్ని ఎంకరేజ్ చేసినాం. ఆ తపోవనంలోనే మనం అందరం బతుకుదామని చెప్పినాం. భారత్కి ఇమ్మీడియట్ డేంజర్ ఏముంటుంది అని అంటే, ఒక ఎన్జిఓ పవర్ని మళ్ళా భారత్ని డైరెక్ట్గా మిలిటరీ అటాక్ చేస్తే ఏం బీకలేరు వీళ్ళు, అది వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. కాకపోతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చూసింది ఏంది ఫ్రెండ్స్, ఒక నరేటివ్ వార్ నడుపుతారు. నరేటివ్ వార్. ఎన్జిఓలను పట్టుకుంటారు, సెక్యులర్ బ్రిగేడ్ని పట్టుకుంటారు. అగో గట్ల, అగో గిట్ల, ఇగో గట్ల, అగో గట్ల అని ఒక డెమోక్రసీ ఇండెక్స్ని వెపనైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. డెమోక్రసీనే అస్త్రంలాగా వాడతారు. ఓ చూసినావా, ఇంటాలరెన్స్ ఎక్కువైపోతుంది భారత్లో, డెమోక్రసీ చచ్చిపోతుంది భారత్లోనని. సో వీళ్లకు నచ్చిన అలయన్సులు భారత్లో వచ్చే చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ దీనికి భారత్ సర్కార్ ఏ రకంగా ప్రిపేర్ అయి ఉన్నదని అనేది భారత్ సర్కార్కి నేను వదిలేస్తున్నాను. ఇవాళ ప్రపంచానికి ఒక ఫైనల్ వార్నింగ్ కూడా ఉన్నది. ఇవాళ వెనజులా, రేపు ఇంకొకడు ఎవడో, డెమోక్రసీ అనేది ఒక పావు అయిపోయింది. వాల్యూ లేడున్నాయి ఫ్రెండ్స్. మాట్లాడే మాటలు డెమోక్రసీ మీద ఒక పావు అయిపోయింది, వాల్యూ లేడున్నాయి. ఇవాళ ఆయిలే రాజ్యాంగాలను డిసైడ్ చేస్తుంది, రాజకీయాన్ని డిసైడ్ చేస్తుంది. బాంబులే ఎకనామిక్ పాలసీని రాస్తాయి. నీ దగ్గర ఉన్న అస్త్రాలే నీ మీడియా నరేటివ్ని సెట్ చేస్తాయి. ఇక ఫైనల్ షాట్ ఇన్ ది మన చెస్ట్ అని అంటాం కదా, ఆర్ ఇన్ ది హెడ్ అని అంటాం కదా. మిజైల్ అయితే డెమోక్రసీ వస్తుందా ఫ్రెండ్స్? ఇది డెమోక్రసీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెమోక్రసీ బ్రాండింగ్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? మీరు నాకు కమెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. నేను అడుగుతున్నా, మనం నరేటివ్లను క్వశ్చన్ చేయొద్దు. మనీ ఏడికైనా వస్తుంది అనేది ట్రాక్ చేయొద్దు. ఈ ఎనర్జీ పాలిటిక్స్ మీద అసలే మాట్లాడుకోవద్దు. అమెరికా ఏది చేసినా దాన్ని మనం డెమోక్రసీని లిబరేట్ చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఇది వాస్తవమా? ఇది యాక్సెప్ట్ చేద్దామా? ఇప్పుడు ఒక చిన్న దీన్ని రీళ్ళ ఖతం చేద్దామని అంటే, రాత్రి పూట ఒక ఎక్స్ప్లోజన్, సిటీ మొత్తం బ్లాక్అవుట్, 2 గంటలకు డెమోక్రసీ అనేది బాంబులతో ల్యాండ్ అయింది వెనజులాలో. ఎప్పుడైతే డెమోక్రసీ నీకు 2 గంటలకు వస్తుందో చినుకు హెలికాప్టర్లలో నువ్వు ఓటేసి ఫాయిదా అయింది. ఎందుకంటే అమెరికా పెరిట్లలో నువ్వు బతుకుతున్నావు. హెలికాప్టర్లు, ఎయిర్ స్ట్రైక్లు, రేడార్ స్క్రీన్లు కంప్లీట్గా నీ కరకాస్ని బాంబ్ చేసిర్రు, ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేసిండ్రు, ఎయిర్ డిఫెన్స్ని క్రష్ చేసిండ్రు. యుఎన్ లోగో ఫేడ్ అయిపోయింది, బ్లాంక్ పేపర్లు వచ్చినాయి. యుఎన్ అప్రూవల్, ఎవిడెన్స్ లా ఏడబోయింది. ఎవడు అప్రూవల్ మాకు అవసరం లేదు, మాకు కేవలం ఆయిల్ ఫీల్డ్లు కనబడుతున్నాయి. ఆయిల్ ఫీల్డ్ కనబడితే మేము సీదా పైప్ లైన్లు వేసుకునే ఆలోచన మాకు వచ్చింది. మేము చినుకు హెలికాప్టర్లను పంపించినాం, మేము కొట్టేసినాం, మాకు బ్యారర్లు కావాలి. ఈ లిబరల్ మాటలు బంద్ చేయాలి అనేది ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవాళ అమెరికా ఇచ్చింది. అమెరికా వెనజులానే ఎందుకు టార్గెట్ చేసింది? 30 నిమిషాల పాటు 150 హెలికాప్టర్లను ఎందుకు పంపింది? వెనజులా ఏం చేయలేకపోయింది? అలా పవర్ గ్రిడ్ని బ్లాక్ చేసిరు, ఎయిర్ డిఫెన్స్ని మొత్తం న్యూట్రలైజ్ చేసిరు అని అంటే, ప్రపంచంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ మొత్తం మ్యాక్సిమం గాన్నే మంచుకున్నాయట. $300 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ అంట. మళ్ళీ ఇది అమెరికా డైరెక్ట్గా కబ్జా చేసేసిందా, లేకపోతే నిజంగా ఆడ డ్రగ్ ట్రాఫికింగ్ మనకు కనబడ్డదా? ఇక అది ట్రంపే మాట్లాడాలా. మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యిండు ట్రంప్. సంవత్సరంలో 3 దేశాల మీద బాంబులు వేసేది నాకు తెలిసి అమెరికా చరిత్రలో. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వెనజులా కూడా ఏం తగ్గేది లేదని చెప్పి డిసైడ్ అయింది. మేము ఇంకో ప్రెసిడెంట్ ఎన్నుకుంటున్నాం, మా పరిపాలన మేము చూసుకుంటాం, నువ్వు ఓవడరా అని మాట్లాడనీకే రిటాలియేషన్ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే పుట్టగతులు ఇలా లేకుండా ఇడిచిపెట్టి వచ్చిరు కదా ఈ చరిత్రహీనులు, వాళ్ళకంటే ఘోరంగా అవుతుంది అమెరికా చరిత్ర. ఈ ఉసురు మామూలుగా పోదు. దీని మీద మీ కమెంట్ ఏదో నాకు ఒకసారి చెప్పురి ఫ్రెండ్స్. ఒక పిట్టే, మన దగ్గర కూడా ఒక పిట్టే, ఇగో అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ వెనజులా పోయి ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అపహరణ చేసుకొని వచ్చిండు. మన ఇండియాని ఏం ఆపుతున్నదిరా నాయన, 26/11 టెర్రరిస్ట్ని ఇప్పటిదాకా మనం తీసుకొని ఎందుకు రాలే అని చెప్పిండు. ఇదే ముచ్చట కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే అసదుద్దీన్ ఓవైసీ? నువ్వు లోగిస్తుంటే వింటనే అవుతుంది. గవర్నర్ వదిలిపెట్టు, నీ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలల్లా హైదరాబాద్ 26/11 టెర్రరిస్టు దూరం మాట, మేతో ఆప్కే సాత్ ఇతనా అపేక్ష నై రక్తాం. నీకంత అవకాశం కూడా లేదు టెర్రరిస్టులను గుంజుకొని వచ్చే అంత మాట్లాడే బిల్డర్. జై ప్యాలెస్టీన్ అన్నోడువి నువ్వు పార్లమెంట్లో. నీ దగ్గర నీతో నాకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చెప్పు? అందుకే నేను ఇంత హాయి ఉంటా నీతో. నేనేమంటున్నా, నీ కాన్స్టిట్యుయెన్సీలా పావురాలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి, పావురాలను కంట్రోల్ చేయి. నువ్వు కబూతర్ కానాలు నువ్వు చేయి ఫస్ట్.
పావురాల నీ అవకాదంతా ఫస్ట్ పావురాలను కంట్రోల్ చేసినాక తర్వాత నువ్వు భారత్ సర్కార్ మీద మాట్లాడు. ఈ ముచ్చట కాంగ్రెస్ మీద అనడు. ఆనాడు మళ్ళీ ఎయిర్ ఫోర్స్ రెడీ ఉండే, ఎందుకు పంపలే అని చెప్పి ఒక్కనాడన్నా మాట్లాడాడు. ఇగో ఇది పంచాయతీ. భారత్కి కొత్త అస్త్రం, కొత్త న్యూక్లియర్ బాంబో, పెద్ద టామ్ హాక్ మిజైల్సో ఇవన్నీ ఏం అవసరం లేదు అమెరికాకు. ఇగో గిసుంటి దలిందర్ మిజైళ్ళు భారత్లో రెడీ ఉన్నాయి. వీళ్ళే ప్రెసిషన్గా పేలుతాయి భారత్లో. ఏడ పేలాలనో గాన్నే పేలుతాయి అవి కరెక్ట్గా. దీనికి అబ్సల్యూట్గా GPS गाइडिंग मिसाइल्स इवेम अक्करलेदु. इधर ही जाके फटने का అంటే उधर ही जाके फटेंगे. पहले कबूतर साफ करो आपके कॉन्स्टिट्यूएंसी में, उसके बाद 26/11 के టెర్రరిస్టోं के बारे में बात करेंगे. దీని మీద మీరు ఏమంటారు ఫ్రెండ్స్? కబుత్తర్లు క్లీన్ చేసే కెపాసిటీ ఉన్నదా? ఇప్పుడు పోల్ నడపరా. అసదుద్దీన్ ఓవైసీకి తన నియోజకవర్గంలో పావురాలు సాఫ్ చేసే కెపాసిటీ లేనోడు 26/11 తీవ్రవాదుల మీద మాట్లాడతారట. దమ్ముందా? దమ్ము లేదా? పావురాలు సాఫ్ చేసే దమ్ముందా లేదా? ఆ పావురాల రెట్ట నీ నోట్ల వాడ. పొద్దున బూతులు వస్తాయి సోమవారం పూట కూడా.